ఏదైతే ఈ సముద్ర నీటి గురించి ఈ తాళపాలెం పంచాయతీ ప్రజలైతే ఇది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఇది ఎవరిది ఏంటి అన్న విషయాలు కూడా తెలియదు. అడిగితే ఆ పెద్దోళ్ళు, అధికారులు, రాజకీయ నాయకులు అనే కౌరులు చెప్తూ ఉంటారు. అదే విషయంపై మనతో మాట్లాడితే జనవరి 3 ప్రజలైతే మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి, ఏదైతే ఈ మంచి ఉప్పు నీటి లారీలు అయితే వచ్చినాయో ఆ ఉప్పు నీటి లారీలు ఎవరి ఎక్కడికి వెళ్తాయి ఏంటి దాని మీద మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటున్నారండి. అసలు వాళ్ళు మొన్నటిదాకా బోర్డు ఉండేది, ఇప్పుడు బోర్డు కూడా లేదు. దాని మీద నెంబర్ కూడా ఉంది కదా, ఫోటోలు కూడా పెట్టారు మీకు. అదే అయితే ఇది దాదాపుగా ఎప్పటి నుంచి జరుగుతుందంటారు? దగ్గర దగ్గర 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాలు అంతకుముందు లేదు ఇది? అంతకుముందు ఉందో లేదు తెలియదు, నేనైతే ఇక్కడ లేను, హైదరాబాద్లో ఉండే. మరి ఇప్పుడు మీరు ఏంటి మీ సమస్య ఏంటి అసలు? ఇప్పుడు ఈ ఉప్పు నీళ్ళు లారీలు ఇక్కడ నుంచి తోడుకుని వెళ్ళటం వల్ల మీకేమన్నా మీ పంచాయతీకి కానీ మీకేమైనా నష్టం ఉందా? మా పంచాయతీకి నష్టమే కదండి. మరి అంటే ఎలా నష్టం? ఇప్పుడు ఆదాయం ఎట్టిపోతుంది అసలు ఎవరు తెలియదు కదా. ఈ చిప్స్ ఇవన్నీ వేస్తారు మెయిన్ రోడ్లకి, అవసరం వచ్చిన రోడ్లకి. ఇవన్నీ ఎవరు వేసారు? ఈ సెటప్ అంతా చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే కందేసింది ఇది. మరి మీ పంచాయతీ సెక్రటరీని అడిగితే ఇది ఏదో సాల్ట్స్ ల్యాండ్, మాకు సంబంధం లేదు, మా పంచాయతీది కాదు, దీని గురించి అసలు నాకు ఏమీ తెలియదని మానే పరిస్థితి సమాధానం చెప్తున్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేసి ఇక్కడ రోడ్డు వేసి ఇక్కడ ఇంజనీర్లు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. అదే మరి మీరు ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఆ బోర్డు కూడా పూర్తిగా అయితే గతంలో జొన్నలవాడి మోడి ప్రాంతంలో అయితే అక్కడ కూడా మేము ఇలా సాల్ట్ మేము సప్లై చేసుకుంటాం అని చెప్పి యాక్చువల్తో మీరు మాట్లాడుకోవడం జరిగిందన్న విషయం అయితే తెలిసింది. అప్పుడు ఎవరు ఆపేశారు అసలు? పంచాయతీ సెక్రటరీ ఆపేశారు. ఎందుకని? అమ్మతాడికి లేదు పంచాయతీలో అని చెప్పేసి పంచాయతీ సెక్రటరీ గారు ఆపేశారు. ఇప్పుడు దీనికోసం అడిగితే మాకు సంబంధం లేదు అంటున్నారు. ఆల్రెడీ నేమ్ బోర్డు కూడా పెట్టి పంచాయతీ కార్యదర్శి పేరు మీద ఫోన్ నెంబర్ ఇచ్చి నేమ్ బోర్డు కూడా పెట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాకు సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ సాల్ట్ వాటర్ అని చెప్పేసి అంటున్నారు. ఈ వాటర్ ట్యాంకర్లు తోలుకున్న మనీ పంచాయతీకి వెళ్తున్నాయా లేకపోతే ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి అన్న సంగతి ఇప్పటికి ఎవరికి తెలియదు. జనాలు ఉన్న నివాసాలు ఉన్న దారిలో రోడ్డు వేయడానికి అనుమతులు లేవు. కానీ ఇక్కడ ఎవరో లేరు, ఈ ఏరియాకి రోడ్డు వేసారు చూడండి, చిప్స్ పోసి రోడ్డు విస్తరణ కూడా చేశారు. అది మనకు తెలియదు, అది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత వేసారు ఈ చిప్స్ వేయని ఈ రోడ్డు సెటప్. అవును. అయితే ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి అసలు? ఈ వాటర్కి అమ్ముకున్న ఆదాయం ఎటు వెళ్తుంది? పంచాయతీకి వస్తుందా లేకపోతే పంచాయతీ సెక్రటరీ గారికి వెళ్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులకి వెళ్తుందా? మాకు అది కావాలి. సరే, అది పరిస్థితి. ఇక్కడైతే మరి సముద్రం నీరు ట్యాంకర్లు రోజుకు 10 నుండి 20 ట్యాంకర్లు అయితే ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. సుమారుగా ఒక్కొక్క ట్యాంకర్కి 1000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు అని చెప్తున్నారు మరి ప్రజలు. మరి మా తాళపాలెం పంచాయతీకి ఈ నిధులు అందుతున్నాయా లేక ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి? ఇది సెంట్రల్ గవర్నమెంట్ భూమి అని చెప్పేసి సెక్రటరీ అయితే తప్పించుకోవడం జరిగింది. గతంలో సెక్రటరీ పేరు మీదే ఇక్కడ ఏదైతే రోడ్డు మొదట్లో ఉందో ఆ రోడ్డు మొదట్లో సెక్రటరీ పేరు మీద ఉప్పు నీటి ట్యాంకర్లకు వెళ్ళే దారి అని చెప్పి ఒక బోర్డు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రభుత్వం మారిపోగానే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మారిపోగానే ఆ బోర్డు మాయమైపోయింది. ఈరోజు సెక్రటరీ మాట కూడా మారిపోయింది అని చెప్పి అయితే జనాలు అయితే చెప్తున్నారు. మరి ఖచ్చితంగా ఈ ఉప్పు నీటి దందా వెనుక అసలు నిజాలేంటో తెలియాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. వీటిపై కలెక్టర్ని, ఏదైతే రెవెన్యూ శాఖ ఉన్నారో వాళ్ళందరినీ అడిగి పూర్తిగా వివరాలు ఈ తాళపాలెం ప్రజలకి ఏదైతే రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ ఎటు వెళ్తుంది ఏంటి అనే నిగ్గు తేల్చే ప్రయత్నం చాణక్య అయితే తప్పకుండా తీసుకుంటుందని వీడియో జర్నలిస్ట్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. అనుక్షణం ప్రజా సమస్యలకై పోరాటం చాణక్య, గుర్తుంచుకోండి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.